హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏంటి వాయిస్ లో డల్ గా ఉంది అని అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మార్నింగ్ లేచి ఎవరి మొహం చూసానో ఏంటో నా టైం అస్సలు బాగాలేదు. మార్నింగ్ లేచి ఫస్ట్ ఇంకా పాలు అనేది పెట్టేశాను గ్యాస్ మీద. తర్వాత బట్టలు అనేవి నానబెట్టాను. బట్టలు ఉతికేసి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ గా అలా కూర్చున్నానండి. చెవులోంచి కమ్మ ఊడి చేతిలో పడింది. చూస్తే వెనకాల వేసుకుంటాం కదా, దానికి బెరడా అంటారు, మా సైడ్ అయితే తిరగా అని ఏదో అంటారు, అది కనిపించలేదు. మొత్తం వెతికాను. నేను కూర్చున్న ప్లేస్, బట్టలు ఉతికిన దగ్గర, ఇల్లు ఊడ్చిన దగ్గర, ఇల్లు ఊడ్చాను కదా అని మళ్ళీ ఒకసారి ఊడ్చాను. మొత్తం వంట రూమ్ అంతా చూసానండి, ఎక్కడా కనిపించలేదు. టైమే బాగాలేదు అసలు ఈరోజు. ఇప్పటికీ చెప్పాను, ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, అది నాకు ఎన్నో సార్లు పడి 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 దొరికింది అని. ఎందుకంటే నేను అది కష్టపడి ఫస్ట్ సెకండ్ మంత్ శాలరీ అనుకుంటా నేను పనికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాను. అక్షయ తృతీయ రోజే తీసుకున్నాను. ఇప్పటి వరకు 7 years అయింది దాన్ని తీసుకొని. 7 years కాదులేండి, అదొక 5, అదొక 4, 9 years అవుతుంది నాకు అమ్మని తీసుకొని. కానీ ఇప్పటికొచ్చింది, ఈ రోజుకి వచ్చింది ఇది. అది ఎన్నోసార్లు నాకు వార్నింగ్ లాగా ఇచ్చిందండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కనీసం 10 సార్లు పైనే పడింది. అది బాత్రూమ్ లో, ఇంట్లో, బయట, ఇంకా చాలా దగ్గరలో పడి దొరికింది అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ కి ఈ రోజు దొరకకుండానే పోయింది. చూసాను ఈవినింగ్ వరకు వెతుకుతూనే ఉన్నాను అనమాట. అదేమో దొరకలేదు నాకు. దానికి విసుగొచ్చేసినట్టుంది. ఈ పిల్ల మార్చదు, ఏం చేయదు, మనం దొరకకుండా పోతేనైనా కొనుక్కుంటుందో అనుకునిందో ఏమో గాని దొరకలేదండి. కొనే అంత స్తోమత కూడా మాకు లేదులేండి. ఇప్పుడు బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి. వేరే కమ్మలకి ఉన్న బెరడా వేసుకుందామంటే అది కూడా పట్టలేదు. ఇంకా దాన్ని కూడా తీసి పెట్టేసి గ్యారంటీ కమ్మలు ఉంటే అవి వేసుకున్నాను. అది ఎప్పుడో తీసుకునింది, కొంచెం బ్లాక్ గా అయిపోయాయి. ఇంకా కమ్మలు లేకుండా ఉండకూడదు కాబట్టి దాన్ని అయితే వేసుకున్నాను. మా ఆయన అయితే కొనిస్తా అన్నాడు పాపం. నేనే ఇప్పుడు వద్దులేండి, పరిస్థితులు బాగాలేవు అని చెప్పాను. కొనుక్కోవాలి, ఇప్పుడు కాదు. యూట్యూబ్ నుంచి మనీ వస్తే కొనుక్కుంటాను కదా ఫ్రెండ్స్. మరి నాకు యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే మీరు వీడియోస్ మొత్తం చూసి నాకు సపోర్ట్ చేస్తే మీ దయ వల్ల నేను గోల్డ్ అంటే మీ గ్రాము కొనుక్కోలేండి, కనీసం ఇదైనా కొనుక్కుంటాను. యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో కొనుక్కున్నాను అని చెప్తాను. నేను బట్టలు ఉతికి అల్లవేసి ఇంకా వచ్చి కూర్చున్నాను. బట్టలు ఉతికేటప్పుడే పడిపోయింది, నేను చూసుకోలేదు. ఇంకా బట్టలు జాడించి నీళ్లు పోసాను కదా, ఆ నీళ్ళతో పాటు వెళ్ళిపోయినట్టుంది. అప్పుడే చూసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. మై బ్యాడ్ లక్, ఏం చేద్దాం. ఇంకా అయినా సరే ఎందుకో డౌట్ ఉండి ఇల్లు మొత్తం వెతికాను. ఇల్లు, డస్ట్బిన్లు ఏది వదలలేదనమాట. వెతికి 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 దొరుకుతుందేమో అనుకున్నాను కానీ దొరకలేదండి. ఇప్పటికీ చాలా సార్లు పడిపోయింది కదా. అది ఇన్ని రోజులు నాకు వార్నింగ్ ఇస్తూ వచ్చిందనమాట, మార్చుకో 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 అని. ఆఖరికి నువ్వు మార్చుకోవడం లేదు, నేను పోతాను అని చెప్పి అది దొరకకుండానే పోయింది. కష్టపడిందండి. నేను కష్టపడి నా శాలరీతో కొనుక్కున్న కమ్మలు అవి. అందుకే మా ఆయన వేరేది మార్చిస్తానన్నా సరే నేను తీసుకోలేదు. కష్టపడింది కాబట్టి నేను మార్చుకోను అని చెప్పాను. సరే ఇప్పుడైనా తీస్తానులే, తిరగానే కదా మార్చుకుందులే అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా తీసుకోను. యూట్యూబ్ నుంచి మనీ వస్తే దాంతో తీసుకోవాలని నా కోరిక. ఇంకా చాలాసేపు బాధపడ్డాను. బాధపడుతూ కూర్చుంటే అవ్వదు కదా. ఇంకా ఆ రోజు అనగా మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఉండుంటే వంట కూడా చేసుకొని ఉండేదాన్ని కాదు ఆ బాధతో. ఇంకా నేను తినకపోయినా మా హస్బెండ్ కనే వండి పెట్టాలి కాబట్టి ఇంకా తేరుకొని సరేలే, పోయింది ఎలాగో దొరకదు, కనీసం కమ్మలైనా ఉన్నాయి అని సంతోషపడి అన్నం కూర అయితే చేశాను. బీరకాయ పప్పు చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ ఊడ్చేటప్పుడు మళ్ళీ చూసాను క్లారిటీగా ఎక్కడైనా ఉంటుందేమో అని. చిన్నగా ప్రతి మూల
క్లీన్ చేసుకున్నానండి, కానీ ఎక్కడా దొరకలేదు. ఏమో ఇంకా కనిపించలేదు. మా ఆయన కూడా ఒకే మాట అన్నారు, ఇంట్లో కానీ ఇక్కడ ఎక్కడైనా పడుంటే కనిపిస్తుంది, అదే నువ్వు గుడ్డలు ఉతికినప్పుడు పడిపోయింటే మాత్రం కాలువలోకి వెళ్ళిపోయి ఉంటుంది వాటర్తో పాటు, ఇంకెక్కడ కనిపిస్తుందిలే అన్నారు. అంతే, ఇంకా కనిపించదు. నిద్రలేసి ఎవరి మొహం చూశానో నాకే అర్థం కావడం లేదండి ఈరోజు. అంతా మై బ్యాడ్ డే అన్నమాట. దానికి ముందు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది లేచిన వెంటనే. ఇంకా అదైతే నేను చెప్పాలనుకోవడం లేదు ఏం జరిగింది ఏంటని. అది ఇంకా చాలా మనసుకు బాధ కలిగించే సంఘటన అన్నమాట. సరేలే, ఏదో పొరపాటుగా జరుగుతుందిలే అనుకునేటప్పటికి ఇంకా వెంటనే 1 అవర్కి ఇలా కమ్మలు కనిపించకుండా పోయాయి. నేను ఈ 1-2 రోజుల ముందుగానే అనుకున్నానండి, అక్షయ తృతీయ వస్తుంది కదా, తిరగాని మార్చేద్దాము, వేరే ఏదైనా తీసుకుందాము ఆ రోజు అని అనుకున్నాను. అనుకున్నట్లుగానే అక్షయ తృతీయకు ముందు రోజే ఇలా కమ్మలు కనిపించకుండా పోయాయి. తిరగాని కనిపించకుండా పోయింది. అదేంటో అండి, నేను మనసులో ఏదైనా ఒకటి ఇలా జరుగుతుంది అనుకుంటానో వెంటనే జరుగుతుంది అనమాట. అది ఎందుకో తెలియదు. ఇప్పుడు 10 విషయాలు అనుకున్నాను అనుకున్న దాంట్లో 8 విషయాలు జరుగుతాయి, ఒక 2 విషయాలు మాత్రం జరగవు, అలా అనమాట. అలానే పెద్ద దేవుణ్ణో దేవతనో కాదు, ఎందుకో నాకు అనిపిస్తుంటుంది నేను అనుకున్నది జరుగుతూ ఉంటుందని. పెళ్లి కాకముందు అయితే నేను అనుకున్నవన్నీ జరిగాయండి, నిజం చెప్తున్నాను. అప్పుడు శివుడు అంటే విపరీతమైన నాకు చాలా ఇష్టము. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ అయినా, ఏమైనా కావాలన్నా ఏడ్చుకుంటూ బాధపడుతూనో ఎలాగో ఒకలాగా అడుగేస్తూ ఉంటాను, అది వెంటనే జరిగిపోతుంది. అప్పుడు దేవుడు నాతోనే ఉన్నాడు అనిపించేది. కానీ ఇప్పుడు నాకు భక్తి లేదా, లేకపోతే టైం లేదా, ఏం అర్థం కావడం లేదు. మొన్న కూడా ఏదో ఒకటి విషయంలో ఇలా జరిగితే బాగుండు శివయ్య అనుకుంటే అది జరిగిందండి నిజంగానే. ఇప్పుడు కూడా కమ్మలు దొరకాలి దేవుడా దేవుడా అనుకున్నా కానీ జరగలేదు. అన్ని జరిగిపోతే ఇంకెందుకులేండి, అన్ని అడిగేస్తానని ఆయన కూడా ఇంకా దానికి అనిపించకుండా చేసేసాడేమో. ఇంతకు ముందు కూడా ఒక కమ్మకి తిరగాని అలాగే పడిపోయిందండి, ఇది 2nd టైము. 2 పోయాయి. అట్లీస్ట్ ఒకటి ఇప్పుడు 2000 అయినా ఉంటుంది, అంటే 4000 వేస్ట్ చేశాను అనమాట. నేను నిన్న ఈవినింగ్ అండి, మొన్న అంటే కమ్మలు పడిపోక ముందు రోజు ఈవినింగే కమ్మలు చూసుకుని దాన్ని తిప్పుకున్నాను. అప్పుడప్పుడు నా చేయి కమ్మల దగ్గరికే పోతుంది, తిప్పుకుంటూ ఉంటాను. అది ఎలా పడిపోయిందో ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. ఏం చేద్దాం, ఎంత బాధ ఉన్నా ఏం చేసినా పనులు మాత్రం చేసుకుంటూ ఉండాలా. ఈ పనులు మాత్రం ఏ మాత్రం మార్పు లేకుండా జరుగుతూనే ఉంటాయి. పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి వండి పెడుతూ నేను కూడా తింటానులేండి. ఇంకా జరిగిపోయితే కూర్చుంటూ ఏడుస్తూ ఉంటే మళ్ళీ కమ్మలు నాకు వస్తాయా? రావు కదండి. సరే ఫ్రెండ్స్, మీరు మాత్రం నా వీడియోస్ని ఫుల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏంటి నీరసంగా మాట్లాడుతున్నావు, డల్గా మాట్లాడుతున్నావు అని అనుకోవద్దు. అదే కమ్మలు పోయింది కదా బాధ అనమాట, అంతే. ఎనర్జీగా మాట్లాడలేను. మనది అనుకునేది పోతే అంతే బాధేస్తుంది. నాది అనుకున్నది నేను రూపాయి అయినా సరే పడిపోతున్నా, లేకపోతే ఎవరైనా తీసుకున్నా నాకు చాలా బాధగా ఉంటుందండి. నాకు ఇలా మాట్లాడుతుంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అది నేను 10th లో ఉన్నప్పుడు అనుకుంటా. అసలు ఎందుకు అలా చేశానా అని నాకు నా మీద ఇప్పుడు అసహ్యంగా ఉంది. అదేంటంటే అప్పుడు నేను చాలా మిడిల్ క్లాస్లో కన్నా కొంచెం తక్కువే అలా అన్నమాట. కనీసం చెప్పులు కూడా లేవండి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సరిగ్గా. 6th నుంచి నేను కొంచెం అంటే 5th దాకా ఊర్లోనే స్కూలు, 6th నుంచి వేరే బయట ఊరు ఒక 2 kilometers దాకా వెళ్ళాలి. చెప్పులు కూడా వేసుకొని వెళ్ళేదాన్ని కాదు. అందరు అడిగితే నేను ఒకే మాట చెప్పాను, చెప్పులు ఎందుకమ్మా వేసుకోవు, ఎండాకాలం కూడా అంతే అండి, ఒక్క పూట బడులు పెడతారు కదా,
అప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్తే అందరూ అడుగుతారనమాట, ఎందుకు చెప్పులు వేసుకోరావచ్చు కదా, కాళ్ళు కాలుతున్నాయి, ఎందుకు అలాగే వస్తున్నావు అంటే, నాకు చెప్పులు వేసుకుంటే నచ్చదు, కాళ్ళు తినేస్తాయి, నేను నడవలేను, నాకు ఇష్టం ఉండదు చెప్పులు వేసుకోవడం అనే ఒక, అసలు చెప్పులు లేవు నా దగ్గర, కానీ వాళ్ళు అడిగినప్పుడు అలా చెప్తానన్నమాట. ఇంకా లేవు అనేస్తే బాగుండదు కాబట్టి. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక 30 రూపీస్ చెప్పులో 40 రూపీస్ చెప్పులో కొనుక్కున్నాను, ఎండలకి తట్టుకోలేక. 10th లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, పేరు చెప్పలేండి. ఆ అమ్మాయి నాకన్నా మంచి చెప్పులు కొనుక్కునింది. నేను 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఆ అమ్మాయి 100 రూపాయల చెప్పులు ఏమో కొనుక్కుంది అనమాట. అది చూసి నాకు, ఒరే ఈ అమ్మాయి నాకన్నా మంచి చెప్పులు కొనుక్కుందని ఒక చెప్పుని దాచిపెట్టేశాను చెప్పులు వదిలే దగ్గర, కవర్ కొంచెం దూరంగా కవర్తో. ఇంకా అందరూ అయిపోయింది, క్లాసులన్నీ అయిపోయాయి, స్కూల్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ అమ్మాయి చెప్పు కోసం వెతుక్కుంటూ ఉంది. నాకు తెలుసు అక్కడే ఉందని, కానీ నేను చెప్పలేదు. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో. కొంతసేపటికి నాకే బాధ అనిపించి నేను కూడా వెతుకుతున్నట్టు యాక్షన్ చేసి ఆ కవర్ని అలా తోసానమాట. ఇది కదా ఎక్కువ ఉంది నీ చెప్పు అని చెప్పాను. అబ్బాయి ఇంతసేపు ఎదిగినా కనబడలేదే, నువ్వు వెళ్ళి తీర్చావు, థ్యాంక్స్ అని చెప్పింది. అప్పుడు వచ్చా ఎందుకు ఇలా చేశాను అని అప్పుడు బాధ అనిపించింది అనమాట. సరే అండి, బాయ్ ఫ్రెండ్స్.